హలో ఆల్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఒక చర్చ్ గురించి చూపిస్తున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక కేంద్రం లైక్ ఆశ్రమం లాంటిదన్నమాట, దాని గురించి చూపిస్తున్నాను. అండ్ ఈ ఫొటోస్ ఇవన్నీ కూడా ఆశ్రమంలోవే. అండ్ ఇది వచ్చేసి మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ ఇల్లు. అండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము బయలుదేరుతున్నాం అనమాట. వాళ్ళ ఇల్లు వచ్చేసి తుక్కుగూడ దగ్గర నుంచి, ఐ మీన్ హైదరాబాద్ నుంచి కొంచెం తుక్కుగూడ విలేజ్, తుక్కుగూడ నుంచి బాచుపల్లె అనే విలేజ్ అనమాట. బాచుపల్లె నుంచి మనకు పులిమామిడి, బాచుపల్లె టు పులిమామిడి వచ్చేసి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. పులిమామిడి నుంచి మళ్ళీ ఈ సాయి నిఖిల ఆశ్రమం, సాయి నిఖిల్ చేతన కేంద్రంకి వచ్చేసి ఒక 3 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనమాట. స్పిరిచువల్ సైడ్ ఎవరైతే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళకైతే ఈ ఏరియా కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. అండ్ వీళ్ళ ఊర్లో ఒక చర్చ్ కూడా చాలా బాగుంటుంది అని అన్నారనమాట. సో ఇంకా మేము వాళ్ళ ఇంటికి విజిట్ చేయడం ఫస్ట్ టైము. అందుకే ఇంకా నియర్ బై ఏమైనా ఉంటే చూసుకుందాము అని చెప్పేసి ఇంకా వాళ్ళ పిల్లలు, మేము, మా కో సిస్టర్ వాళ్ళ పిల్లలు, మా బ్రదర్ ఇన్ లా అందరం కూడా కలిసి వెళ్తున్నాం అనమాట. అండ్ నేను లైక్ బేసిక్గా పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే, కానీ ఈ విలేజ్ కల్చర్ని చాలా ఇష్టపడతాను అనమాట. ఆ ఎన్విరాన్మెంట్, ఆ కల్చరు, వాళ్ళ పట్టింపులు ఇవన్నీ ఉంటాయి కదా. సో నాకు చాలా ఇష్టం అనమాట. విలేజ్ వైబ్స్ అంటే చాలా ఇష్టము. సో ఇంకా అందుకే నేను ఎక్స్ప్లోర్ చేయడానికైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో మాకన్నా ముందు మా కో సిస్టరు అండ్ మా సిస్టర్ ఇన్ లా వాళ్ళ డాటర్ లోపలికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎలా వెళ్ళారు అనేది మాకు అర్థం అవ్వలేదు. గేట్ ఓపెన్ చేశారు, బట్ అది లాక్ ఉంది. ఎలా వెళ్ళారని చెప్పి అంటే పక్క నుంచి వచ్చాము అని చెప్పేసి అన్నారు. ఓకే, డన్ అని చెప్పేసి ఇంకా మేము కూడా అలా లోపలికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది బాచుపల్లి అనే విలేజ్లో ఒక చర్చ్ అనమాట. చాలా ఫేమస్ చర్చ్ అంట. ఆ ఊర్లో చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రేయర్స్ అనేది చేసుకుంటారంట. అండ్ ఆ బాచుపల్లి విలేజ్లో కూడా చాలామంది కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారంట. లైక్ రెడ్డీస్ మ్యాక్సిమం ఎక్కువ మంది కన్వర్ట్ అయ్యారంట. సో వాళ్ళందరూ కలిసి కట్టించుకున్న చర్చ్ అనమాట ఇది బాచుపల్లి విలేజ్లో. అండ్ నేను ఆఫ్టర్ సో లాంగ్ టైం చర్చ్కి వెళ్ళాను అనమాట. నేను ఈ గుడి, ఈ చర్చ్ అని అట్లా పెద్ద పట్టింపులు ఏమి ఉండవు. నేను అన్ని దేవుళ్ళని ఒకే విధంగా లైక్ ఇష్టపడతాను అనమాట. అండ్ చర్చ్తో పాటు ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఇట్లా పెట్టారనమాట. లైక్ ఇక్కడ క్యాండిల్స్ వెలిగించడానికి పెట్టారు. ఆ తర్వాత పైన కూడా పెద్ద జీజస్ అయితే పెద్ద స్టాచ్యూ లాగా అయితే ఉందన్నమాట. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఆ రోజు సండే అయినా కానీ మార్నింగే అందరూ ప్రేయర్స్ ముగించేసుకొని వెళ్ళిపోయారంట. అండ్ అందుకే ఎవ్వరు కూడా క్రౌడ్ అసలు ఎవ్వరు లేరు, ఓన్లీ మేము, మా ఫ్యామిలీ తప్ప ఇంకా అసలు ఎవ్వరు కూడా లేరు అనమాట. అండ్ ఈ చెట్లు, ఈ వాతావరణము, ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ మా బాబు వచ్చేసి ఆ వాటర్ ఫాల్స్ పైకి ఎక్కడానికైతే ట్రై చేస్తున్నాడు. సో నేనైతే వద్దు అని చెప్పేసి అన్నాను అనమాట. ఎందుకంటే అది రెగ్యులర్గా వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి కదా, దానిపైన ఏమైనా కొంచెం పాకురు లాంటిది ఏదైనా ఉన్నా కానీ కింద జారి పడిపోతాడని చెప్పేసి వద్దన్నాను అనమాట. సో ఇంకా పిల్లలు ఒకరి తర్వాత ఒకరు ఎక్కడానికైతే అలా ట్రై చేస్తున్నారు. అండ్ ఏరియా వైజ్ అయితే చాలా అంటే చాలా కూల్ ప్లెజెంట్గా ఉందన్నమాట. చాలా మంచిగా అనిపించింది. బట్ థింగ్ ఏంటంటే ఈ మధ్య ఆఫ్టర్ కరోనా ఇంట్లోనే ఉండి బయటికి ఎక్కడికి వెళ్ళకుండా నీడపాటుకి ఇంట్లోనే ఉండి బాగా అలవాటు అయిపోయి బయటికి ఎక్కడికైనా వెళ్ళగానే బాగా సివియర్గా హెడేక్ అనేది వచ్చేస్తుంది అనమాట. అది ఏ టైంలో స్టార్ట్ అవుతుందో కూడా అర్థం అవ్వట్లేదు. బాగా తల అండ్ మెడ నొప్పి రావడం వల్ల కొంచెం బయటికి వెళ్ళడం అయితే చాలా తగ్గించేసాం మేము. లాంగ్ జర్నీస్ అయితే ఇంక అస్సలు చేయట్లేదు. అండ్ ఇదంతా కూడా చర్చ్కి సంబంధించిన ప్లేసేనంట. అండ్ బ్యాక్ సైడ్ కూడా చాలా మటుకు సపోటా చెట్లు, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, వేప చెట్లు, ఇవి అవసరమైన చెట్లే చాలా మటుకు పెట్టుకున్నారంట. అండ్ ఇదంతా కూడా చర్చి వాళ్ళకి సంబంధించింది. ఎన్నో ఎకరాలు ఉందంట ఈ ప్లేస్. అండ్ మా కో సిస్టర్ నేను ఒక ఫోటో దిగుదామని చెప్పేసి వెంటనే ముందుకనేది వచ్చామన్నమాట, గుర్తుంటుంది కదా అని చెప్పేసి. తను వచ్చేసి మా కో సిస్టరు. అండ్ ఇంకా నేను ఫైనల్గా మా బాబు లోపలికి వెళ్ళాడు, ఇంకొక క్యాండిల్ వెలిగిస్తానమ్మా అని చెప్పేసి. ఆయన వెలిగించి రాగానే నేను గేట్ అనేది ప్రాపర్గా లాక్ చేసేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లాక్ చేసి ఉన్న గేట్ని మేము ఓపెన్ చేసుకొని వెళ్ళాము. ఇంకా పిల్లలు బయటికి రాగానే నేను మళ్ళీ అలాగే లాక్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మేము మా
సిస్టర్ ఇన్ లా వాళ్ళ బాబుతో పాటు పులిమామిడి అనే విలేజ్ నుంచి శ్రీ నిఖిల్ చేతన కేంద్రం దగ్గరకు అనేది వెళ్ళిపోయామన్నమాట. ఆ బాబు అయితే మాకు గైడ్ చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి. ఊరు అని అంటాం కానీ హైదరాబాద్ కన్నా ఊర్లల్లోనే చాలా చాలా మంచి డెవలప్మెంట్ అనేది ఉందన్నమాట. రోడ్సే కానీ, వాటరే కానీ, స్కూల్ కానీ, అండ్ మన ఇది గ్రామ పంచాయతీ వాళ్ళు అంటారు కదా, వాళ్ళు చాలా ప్రాపర్ మెయింటెనెన్స్ అన్నది ఉందన్నమాట. ఎందుకంటే హైదరాబాద్లో ఏంటంటే ఎవరు ఉద్యోగాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ గ్రామ పంచాయతీలో వాళ్ళని లైక్ జీహెచ్ఎంసీ వాళ్ళని ఇది చేయట్లే అది చేయట్లే అని చెప్పి ఎవరు కూడా కంప్లైంట్ చేయడానికి ముందుకు రారు. సో ఇంకా అలాగా గ్రామ పంచాయతీలో ఏంటంటే గ్రామ ప్రజలందరూ ఒకే మాట మీద కట్టుబడి ఉంటారు కాబట్టి వాళ్ళకి రోడ్స్ కావాలన్నా, వాటర్ పైప్ లైన్స్ కావాలన్నా, ఇంకేదైనా ఫెసిలిటీస్ కావాలన్నా చక్కగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్గా ఏర్పడి అడుగుతారు కాబట్టి వాళ్ళకి అన్నీ కూడా తొందరగా సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్. ఇక్కడ అసలు ఊరు అంటాం కానీ ఒక్క స్పీడ్ బ్రేకర్ లేదు, ఇంత డ్యామేజ్ కూడా లేకుండా ఉంది రోడ్డు. చాలా చాలా బాగుండే. అండ్ ఈ వీడియో ఇట్లా ఎందుకు తీస్తున్నానంటే మనకు ఒక మెమరీ లాగా ఉంటుంది. అండ్ అక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది అనడం కోసం మాత్రమే ఇదంతా కూడా షూట్ చేశాను. అండ్ పులిమామిడి అనే విలేజ్ నుంచి మనము లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ చూస్తున్నది వచ్చేసి పులిమామిడి అనే విలేజ్. ఈ లెక్కన మా సిస్టర్ ఇన్ లా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం హైదరాబాద్కి ఇంకా నియర్ బైయే ఉన్నారని చెప్పుకోవాలి. ఇది ఇంకా 2 కిలోమీటర్స్ లోపలికి వచ్చాక పులిమామిడి అనే విలేజ్. ఆ చౌరస్తా నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ శ్రీ నిఖిల్ చేతన కేంద్రం అని చెప్పి బోర్డు కూడా ఉంటుంది. జస్ట్ ఈ రైట్ టర్న్ కనుక మనం తీసుకున్నట్టయితే ఆశ్రమంకి డైరెక్ట్ రోడ్ అనమాట. ఈ రోడ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. అట్లీస్ట్ రోడ్ అయితే ఉంది కదా, అలా అనిపించింది అనమాట. కొంచెం ఒక 3 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళినట్లయితే మనకు ఆ నిఖిల్ చేతన కేంద్రం అన్నది కనిపిస్తుంది. అండ్ ఈ ఏరియాలో చాలా మటుకు ఫామ్ హౌస్ లాగా కట్టేసుకున్నారు ఎవరికి వాళ్ళు. అంటే ఎవరి ప్లాట్స్ ఉంటాయి కదా, లైక్ కొన్ని ఎకర్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయి కదా, అందులో ఇట్లా ఫామ్ హౌస్ లాగైతే కన్స్ట్రక్షన్ చేసుకున్న వాచ్మెన్ అయితే పెట్టుకున్నారనమాట. అండ్ ఇందులో వచ్చేసి హల్దీ ప్రోగ్రామ్స్, బర్త్డే ఫంక్షన్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అండ్ ప్రీ బర్త్డే షూట్స్ ఇట్లాంటివన్నీ కూడా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ మధ్యలో వచ్చేసి మాకు ఈ విధంగా కొన్ని గేదెలు అయితే అడ్డం వచ్చినాయి. ఆ తర్వాత ఇంకా రోడ్ అయితే ఇలాగ ఉంది చూడండి, చాలా బాగుంది. ఈ నేచర్ ఇదంతా కూడా వాతావరణం చాలా కూల్గా ప్లెజెంట్గా అయితే అనిపించింది అనమాట. అండ్ ఈ శ్రీ నిఖిల్ చేతన కేంద్రంలో వచ్చేసి అసలు ఇంకా ఈ ఫ్రూట్ లేదు అనేది లేదు. అరటి పండ్లు, ఆరెంజెస్, మోసంబి, అల్లనేరేడు పండ్లు, అంజీర్ ఫ్రూట్స్, రేక్కాయలు అన్నీ కూడా వాళ్ళే పండిస్తున్నారు. అండ్ ఫ్రూట్స్తో పాటు ఫ్లవర్స్, వెజిటేబుల్స్ అండ్ ఇవన్నీ కూడా వాళ్ళే పండిస్తున్నారు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ నియర్ బై హైదరాబాద్కి దగ్గరలో ఏదైనా కొంచెం ప్లెజెంట్గా రిలాక్సింగ్ ప్లేస్గా ధ్యానం చేసుకోవడానికి మెయిన్గా వెళ్ళాలి అనుకుంటే మాత్రం మెడిటేషన్ చేసుకోవడానికి ఈ శ్రీ నిఖిల్ చేతన కేంద్రం అయితే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. అండ్ వే అంతా కూడా చాలా బాగుంది. మేమైతే అసలు ఇంకెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో ఆ మెయిన్ రోడ్ నుంచి ఒక 2.5 to 3 కిలోమీటర్స్ కనుక మనం లోపలికి వచ్చినట్లయితే ఈ విధంగా లెఫ్ట్ సైడ్లో అనేది ఆశ్రమం ఉందన్నమాట. ఇదే ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచే మనకు రైట్ సైడ్ వచ్చేసి మొత్తం గ్రేప్స్ తోట, కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం ఫ్లవర్స్ అన్నమాట. అన్ని రకాల పూజకి కావాల్సిన పువ్వులు అన్నీ కూడా వీళ్ళు ఇక్కడే పండిస్తూ ఉన్నారు.
ఈ విధంగా కొంచెం కనుక లోపలికి వెళ్ళిపోయినట్టయితే ఇంకా మనకు ఆశ్రమం అన్నది టోటల్గా కనబడుతుంది అనమాట. లెఫ్ట్ సైడ్ చూడండి ఫ్లవర్స్, అవన్నీ వాళ్ళు పూజ కోసం వాడేవే అనమాట. అండ్ ఇక్కడ ఫార్మింగ్ ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా బయటికి సేల్ ఏవి కూడా చెయ్యరు. ఒకవేళ మనం వెళ్తే కనుక అప్పటికప్పుడు ఫ్రూట్స్ అయితే కోసుకొని తినొచ్చు అండ్ ఫ్లవర్స్ కూడా తీసుకోవచ్చు. ఏది ఉన్నా కానీ కొన్ని క్యారీ అయితే చేసుకొని రావచ్చు. అక్కడ ఎవ్వరు కూడా ఏది కూడా రిస్ట్రిక్ట్ చెయ్యరు, వద్దు తెంపకూడదు అని చెప్పేసి అన్నారు. బట్ పాడు చేయకూడదు అన్నది వాళ్ళ మెయిన్ అదనమాట. అండ్ ఇంకా పిల్లలు వాళ్ళు దిగేశారు వాళ్ళ కార్లో నుంచి, ఇంకా వెనకాల మేము కూడా దిగేసి వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ చాలా మటుకు ఇంకా కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా వేరే వేరే టెంపుల్స్ అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ మా పిల్లలు మా వాళ్ళు ఏంటంటే ఫస్టే ఫార్మింగ్ సైడ్ అయితే వెళ్ళిపోయారనమాట. ఏం చేస్తున్నారు, ఏం ఫార్మింగ్ అవుతుంది అక్కడ అని చెప్పేసి. చూడండి ఈ విధంగా పైప్ లైన్స్ అవన్నీ కూడా వేసి, అదంతా కూడా వాటర్ పైప్ లైన్ అనమాట, డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్ అది. అండ్ గులాబీ తోట, కంప్లీట్గా గులాబీ తోట, కంప్లీట్గా మల్లె తోట, అండ్ కంప్లీట్గా మన వాట్ వి కాల్ లోటస్ కమలాం పూలు ఉంటాయి కదా, కవలం పూలు, ఆ పూలు అండ్ మన దానిమ్మ చెట్లు, అసలు ఇంకా టోటల్ గ్రీనరీ, ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ అనమాట. చాలా చాలా బాగుంది. మెయిన్గా సిటీస్లో ఉన్న వాళ్ళకైతే ఇలాంటి ఏరియాస్లోకి వెళ్తే చాలా ప్రశాంతత అనిపిస్తుంది కదా. సో మేము ఎట్లా ఎంజాయ్ చేసామన్నది మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. తప్పకుండా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి.
ఇది అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నా గానీ చాలామంది అయితే విజిట్ చేస్తున్నారు. ఈ తెలంగాణ పీపుల్‌కి అయితే చాలా తక్కువ మందికే తెలుసు. కానీ ఎక్కువ మటుకు ముంబై, మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట. సో, తెలుగు వాళ్ళకైతే ఎక్కువ తెలీదు. సో, మా సిస్టర్ ఇన్ లా వాళ్ళు అక్కడ ఉండడంతో మాకైతే తెలిసిందనమాట. అండ్ ఇది వచ్చేసి కాలభైరవుడు విగ్రహం అనమాట. అండ్ హనుమాన్ విగ్రహము. ఇట్లా దేనికి దానికి సెపరేట్ టెంపుల్స్‌గా అయితే ఉన్నాయి. అండ్ కొన్ని వచ్చేసి ఈ విధంగా సెటప్స్ లాగా అయితే ఏసి పెట్టారు. మరి ఇంకా తర్వాత వాళ్ళు ఇంకేం చేస్తారో తెలీదు గానీ ఈ విధంగా అయితే పెట్టారు. అండ్ తులసి కోట చూడండి ఎంత పెద్దగా ఉందో చక్కగా. నాకైతే బాగా నచ్చింది. అండ్ కాళీమాత చూడండి. సెటప్ ఇది కూడా ఈ విధంగా అయితే కొన్ని పెట్టారనమాట. అండ్ ఇది వచ్చేసి పెద్ద షెడ్ లోపట అండ్ దత్తాత్రేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి, శివుడు, పార్వతి, వినాయకుడు ఈ విధంగా అన్నీ పెట్టారనమాట. కింద తాబేలు ఇవన్నీ కూడా పెట్టారు. ఇది అంతా కూడా కంప్లీట్ సెటప్ కాదు. ఇదైతే సెటప్ కాదు. ఇది లోపట టెంపుల్ లాగానే. అండ్ పాలరాతితో చేసిన విగ్రహాలన్నమాట. చాలా బాగున్నాయి. ఇతను ఎవరో గురువు మరి నేను చదవలేదు, పేరు కూడా చదవలేదు, సారీ. అండ్ వీడియో అయితే షూట్ చేశాను అనమాట. పల్లకి ఉంది కూడా చూడండి. ఎంతోమంది భక్తులు కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అసలు ఒక్కరితో ఒకరు మాట్లాడకుండా సైలెంట్గా ఎవరిది వాళ్ళు ధ్యానంలో లీనమైపోయి ఉంటారనమాట. ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటూ ఉంటారు. చాలా బాగుంది. అండ్ మీరు కూడా వెళ్ళడానికైతే ట్రై చేయండి. హైదరాబాద్కి సరౌండింగ్స్లోనే ఉంది కదా. అండ్ గూగుల్లో కూడా మనకు శ్రీ నిఖిల్ చేతన
కేంద్రం అని కనుక మనం సెర్చ్ చేసినట్లయితే మనకు మీరున్న లొకేషన్కి మీకు ఎంత దూరం అన్నది తెలుస్తుందన్నమాట. అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మనకు గూగుల్లో ఉన్నాయి. మీరు మ్యాప్స్లో కనుక చూసుకున్నట్లయితే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు ఇంకేమైనా వాళ్ళకి ఫండ్ ఇవ్వాలనుకున్నా కానీ, అండ్ మీరు ఇంకేమైనా వాళ్ళకి లైక్ టైమింగ్స్ అవి ఏమైనా కనుక్కోవాలనుకున్నా కానీ మీరు వాళ్ళకి డైరెక్ట్ కాల్ చేసి అయితే వెళ్ళొచ్చు. పువ్వులు చూడండి ఎంత ఫ్రెష్ పువ్వులు, అసలు వాళ్ళకి ఇక్కడ పొలంలో వచ్చిన పువ్వులే అవే దేవుడికి దీప్ పూజ కోసం అనేది వాడతారనమాట. అండ్ ఇది ఒక చిన్నగా మల్ల పూజ మందిరం లాగా మధ్యలో హోమం అనుకుంటా, అందుకే సైడ్ మొత్తం గ్రిల్ అనేది పెట్టారు. వాళ్ళు ఆల్రెడీ లోపల పూజ జరుగుతుంది. సో ఇంకా నేను లోపలికైతే వెళ్ళలేదన్నమాట, బయట నుంచే వచ్చేసాను. గురు మందిర్ అంటే ఇప్పుడు ఎవరైతే ఈ వెనకాల కపుల్ కనబడుతున్నారో ఈ కపులే వాళ్ళకంట పిల్లలు లేరంట. సో అందుకే ఇక్కడ హైదరాబాద్లో ఈ విధంగా ఆశ్రమం అన్నది కట్టించారంట. ఈ వెనకాల ఉన్న వాళ్ళిద్దరే పెద్దవాళ్ళు, వాళ్ళిద్దరు ఇప్పుడు స్వర్గస్థులు అయిపోయారు. అండ్ అందుకే వాళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టారనమాట. అండ్ ఈ విధంగా చిన్న చిన్న టెంపుల్స్గా ఉంది, అది నాకు అర్థం అవ్వలేదు. అండ్ రైట్ సైడ్ ఒక మనిషి కూర్చొని పూజ చేసుకుంటున్నాడు. నేను అతన్ని కూడా చూడలేదు, సైలెంట్గా నేను నా వీడియో నేను షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. తర్వాత అనిపించింది, ఓ మై గాడ్ ఇక్కడ ఒక మనిషి కూడా ఉన్నాడా అని చెప్పేసి అనుకున్నాను. అండ్ యానిమల్స్ లైక్ కొన్ని ఇట్లా గేదెలు ఉన్నాయి, ఆ గేదెల పాలు తీసుకొని వాళ్ళు మళ్ళీ పూజకి వాడుకుంటారనమాట. అండ్ ఇదొకటి హోమంకి సంబంధించింది అనుకుంటా, చాలా పెద్దది, బాగా పెద్దగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా గూగుల్లో సెర్చ్ చేసి అయితే వెళ్ళండి. అండ్ మేము అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ మాత్రము నేను ఈ చిన్న వ్లాగ్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట, ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పేసి. అండ్ మీరు నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ keep watching my channel friends. See you in the next video. Take care. Bye bye.